హాయ్ అందరికి. మొన్న అయితే తాటిపిండితో సగం అయితే రొట్టె అయితే వేసాను కదా. మిగిలిన పిండితో ఏం చేశానో చూపిస్తా అన్నాను కదా నెక్స్ట్ వీడియోలో. మిగిలిన పిండిలో కొంచెం వరిపిండి కలిపాను, అంటే బియ్యం పిండి. గారెలు కొంచెం క్రిస్పీగా వస్తాయని. తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. తర్వాత ఒక కవర్కి ఇలా ఆయిల్ పాముకొని గారెలాగా అయితే వేసేసుకోవాలి. ఇవి చేయాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి. మాకైతే 2 hours పట్టింది ఇది పేస్ట్ తీసి పిండి కలిపి వేయడానికి. ఈ గారెలు ఫ్రై అవ్వడానికి 1 hour అయితే పట్టింది నాకు, కొన్నైనా సరే. కానీ ఇవి తినే కొద్దీ ఎన్నైనా తినాలనిపిస్తుంది. ఇవి తిన్న తర్వాత వీటి కోసం పడ్డ శ్రమ అంతా మర్చిపోతాము. మా ఇంట్లో అయితే మా పిల్లలు తప్ప ఇంకా మిగిలిన అందరూ ఇష్టంగానే తింటారు. ఆ రోజైతే ఈవినింగ్ వేసాను నేను. నెక్స్ట్ డే ఈవినింగ్ కి మొత్తం అన్నీ అయిపోయినాయి. రొట్టి ఇవి కూడా అంత ఇష్టం అనమాట మా వాళ్ళకి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.